హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సంధ్యాస్ ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏం లేదు. సాయంత్రం వర్షం పడుతుంది అని చెప్పేసి మా పిల్లలు ఏదో వంట చేసినారు. ఆ వంట నేను వీడియో తీసిన. వ్లాగ్ ఏం లేదని చెప్పేసి ఈరోజు ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నా. చూడండి, చూసి ఎట్లా చేసిందో చెప్పండి, కొంచెం కామెంట్ చేయండి. నాకు సర్దైంది గాయస్, నా గొంతు కొంచెం ఇక్కడ మా చిన్న పాప అడ్జస్ట్ చేసుకోండి. చేస్తుందన్నమాట. ఆమెకు వంట రాదు అని చెప్పేసి ఏదో చిన్న చిన్న అన్నీ ఇంట్లో నుంచి ఏరుకొచ్చుకొని దాంట్లో వంట చేస్తుంది. ఆలు కర్రీ. పెద్ద పాపకు వచ్చి వంట ఆమె చెప్తుంటే ఆమె చేస్తుంది. వీడియో నేనే తీసిన. ఎట్లా చేసిందో చెప్పండి కొంచెం. చూడండి. మీరు లాంగ్ వీడియోస్ని చూస్తలేరు ఎందుకు? మీరు చూస్తున్న కొద్దే కదా మాకు చేయాలనిపిస్తుంది. కొంచెం సపోర్ట్ చేయండి గాయస్. ఎందుకు అట్లా చేస్తున్నారు? వీడియో పెట్టగానే పెట్టగానే చూస్తున్నారు కదా, వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉంది చూడడానికి అని చెప్పేసి పెట్టడానికి కూడా మాకు ఇంట్రెస్ట్ వస్తుంది కదా. మీరు చూస్తలేరు. వీడియో అప్లోడ్ చేసిన తర్వాత చూసిరా లేదా అని చూసేసరికి ఒకరు ఇద్దరు మాత్రమే చూస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, కొంచెం చూసి సపోర్ట్ చేస్తేనే కదా మాకు కూడా రోజు వీడియోస్ పెట్టాలనిపిస్తుంది. థాట్స్ వస్తాయి, మంచి మంచి థాట్స్ కూడా వస్తాయి. చూడండి, కొంచెం మీరు చూసి సపోర్ట్ చేయండి. మా చిన్న పాప ఎట్లా చేస్తుంది చూడండి వంట. నా ఛానల్లో వంట అనే కాదు, ప్రతి ఒక్కటి వీడియో పెడతా. ఫన్నీ వీడియోస్ పెడతా, కుకింగ్ వీడియోస్ పెడతా, గేమ్స్ వీడియోస్ పెడతా, ప్రాంక్ వీడియోస్ ఏమంటారు ప్రాంక్ వీడియోస్ పెడతా. చూడండి, చూస్తేనే కదా మంచి మంచి ఐడియాస్ వస్తాయి. అక్కడ హాయ్ చెప్తున్నారు ఫ్రెండ్స్, హాయ్ చెప్పండి. వాళ్ళు మంచిగా వంటలు చేసుకుంటున్నారు. బయట వర్షం పడుతుంది, ఇంట్లోనేమో వంట చేస్తున్నారు. చూడండి ఎట్లా చేస్తున్నారు. మీరు కూడా సపోర్ట్ చేయండి గాయస్. ఎందుకు అట్లా చేస్తున్నారు? ఏమంటారు, ఆల్రెడీ ఏమంటారు వాళ్ళని, ఏమంటారు, ఫేమస్ అయిన వాళ్ళ వీడియోలే చూస్తే అయిన వాళ్ళ వీడియోలే చూడాలని రూల్ ఏం లేదు కదా గైస్. మాలాంటి వాళ్ళవి కూడా చూడాలి కదా, చూస్తేనే కదా అర్థమయ్యేది ఏం పెడుతున్నారు, ఏం చేస్తున్నారు అని. ఫేమస్ అయిన వాళ్ళు చిన్న వీడియో పెట్టగానే వాళ్ళకు మిలియన్స్ వ్యూస్ పోతాయి. మరి మాకెందుకో గాయస్ చెప్పండి. మాలాంటి వాళ్ళని కూడా సపోర్ట్ చేయాలి కదా. మీలాంటి వాళ్ళు, మాలాంటి వాళ్ళు, నేను కూడా చాలా వీడియోస్ చూసిన తర్వాతనే నాకు కూడా పెట్టాలి అనిపించి పెడుతున్నా. మీరు కూడా నన్ను కూడా అట్లా సపోర్ట్ చేయాలి కదా. ప్లీజ్ ఫ్రెండ్స్, నన్ను కూడా అట్లనే సపోర్ట్ చేయండి. మా పాప వాళ్ళు వంటలు చేస్తారు. వాళ్ళ వంటలు, నా వంటలు, వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేనేం చేస్తా, వెళ్ళే ముందు వాళ్ళు ఏం చేస్తారు, సండే రోజు ఇంటి దగ్గర ఉంటే వాళ్ళు ఏం చేస్తారు, వ్లాగ్స్ మామూలు. నేనైతే బయటికి వెళ్ళి ఎక్కడ వీడియోస్ తీయలేను గాయస్. ఇదైతే చెప్పుకుంటా ముందే. బయట ప్రపంచాన్ని వీడియోస్ తీసుకొని వచ్చి వ్యూస్ కోసం అని చెప్పేసి బయటికైతే వెళ్ళలేను. నేను ఇంట్లో రోజు ఏం చేస్తానో ఆ వీడియోస్ మాత్రమే పెట్టగలను గాయస్. ఫెస్టివల్స్కి, ఫంక్షన్స్కి మేము బయటికి వెళ్ళినప్పుడు, బయటికంటే అట్లా ఎంజాయ్మెంట్కి ఏం కాదు, మార్కెట్కి వెళ్ళినప్పుడు, వర్క్కి వెళ్ళినప్పుడు అలాంటి వీడియోస్ మాత్రమే తీయగలను గాయస్. ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్. చూడండి, బయట చూపిస్తున్నా నేను. బయట అయితే అట్లా చినుకులు పడుతుంటే మా పాప వంట చేస్తుంది. ఏం కర్రీ అది అంటే ఆలుగడ్డ కర్రీ, ఆలుగడ్డ కర్రీ. చిన్న దీపంలాగా పెట్టుకొని, కట్టెలు పెట్టకుండా చిన్న దీపం కింద పెట్టి ఇచ్చిన. వంట చేస్తా మమ్మీ అంటే నేనే రెడీ చేసి ఇచ్చిన గాయస్.
నేను రెడీ చేసి ఇస్తామే వంట చేస్తుంది గాయస్. చిన్నగా ఆయిల్ వేసి కూరకు వాడే ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్ వేసి దాంట్లో వత్తి, పువ్వత్తి అంటారు కదా, అట్లా పువ్వత్తి వేసి మా దగ్గర ఒక చిన్న ఏమంటారు మట్టి పొయ్యి ఉందన్నమాట. ఆ మట్టి పొయ్యి కింద పెట్టినాము, ఆ దీపం పైన ఆమె వంట చేస్తుంది. మీకు వీడియోస్లో కనిపిస్తుంది అనుకుంటా, నేను తీసిన అది కూడా ఎట్లా చేస్తుంది అని, దేనిపైన చేస్తుంది అని. చూడండి, ఆమె ఏ రకంగా చేసినా అది లాస్ట్కి నా దగ్గరికే వస్తుంది. నేను తినాలి, నాకు తప్పదు. ఇంకా చూడండి, పసుపు ఎంతగానో వేసింది. పసుపు వేసింది చూడండి ఎట్లా కలుపుతుంది. చూడండి గాయస్, ప్లీజ్ సపోర్ట్ చేయండి గాయస్. ఎందుకు అట్లా చేస్తున్నారు మీరు? కొంచెం పెట్టగానే చూడండి గాయస్. నేను ముందు కూడా కొన్ని వీడియోస్ పెట్టిన, దానికి మ్యూజిక్ పెట్టినందుకు కాపీరైట్స్ పడినాయి. అవి తీసేసిన కాపీరైట్స్ పడిన వీడియోస్. మళ్ళీ మ్యూజిక్ పెట్టాలనుకోవట్లేదు. పెట్టాలన్నా కూడా భయం అవుతుంది నాకు, పెడితే మళ్ళీ కాపీరైట్స్ పడతాయా అని చెప్పేసి. వాయిస్ ఇవ్వడానికంటే అంత లెంతీ వీడియోస్కి ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి అని ఒక ఆలోచన మాత్రమే నాది. అందుకనే మెల్లమెల్లగా మాట్లాడతా గాయస్, ప్లీజ్ ఏమనుకోకండి. చూస్తుండండి, నాకేం మాట్లాడాలో తెలుస్తలేదు. వీడియో అయితే చాలా లెంత్ ఉంది ఫ్రెండ్స్, మీరు కొంచెం చూడండి. చూస్తేనే కదా ఏమంటారు, మీరు చూస్తేనే కదా నాకు ఛానల్ సబ్స్క్రైబర్స్ పెరిగేది. చూడండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి గాయస్. మీ సపోర్ట్ వల్లనే నా ఛానల్ ఒక లెవెల్కి వస్తుంది అనుకుంటున్నా. ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అక్కడ కారం వేసిండ్రు, కలుపుతూరా, అది ఉండలేదు. ఆమె మా పెద్ద పాప ఒక్కతే వీడియో తీసుకుంది. అది నాకు పట్టుకొని కూర్చొని ఓపిక లేక నేను పక్కకి వెళ్ళిపోయిన గాయస్. అది ఆమెనే తీసుకుంది. మా చిన్న పాప సగం వంట చేసింది, పోయింది. ఆమె ఏ పని చేసినా కానీ సగం పనే చేస్తుంది. ఏ పని చేసినా సగం పనే చేస్తుంది. అరే, పసుపు వేసింది, ఆలుగడ్డలు వేసింది, కలిపింది, అయిపోయింది. ఆమె వంట అంతవరకే. అది ఉడికినంతసేపు ఉడికింది. తర్వాత మా పెద్ద పాపనే పట్టించుకుంది దాన్ని. చూడండి, కలిపింది, మళ్ళీ కారం వేసింది. పాప మామనే వీడియో తీసుకుంటుంది. నేను మా చిన్న పాప టీవీకి ఎర్రాను. సంక్రాంతి సినిమా వస్తుంది గాయస్, ఆ సంక్రాంతి సినిమా చూస్తున్నాం మేము. అంటే అంత పెద్దది ఏం కాదు మా అక్క, చిన్నది. అంటే పుట్టినాక వంట నేర్చుకుంటుందా? పుట్టినాక నేర్చుకుంటుందని చెప్పలేదు, నేను నేర్పించిన. కాదు, కడుపులోనే వంటలు చేసుకుంటుంది. కడుపులో నేర్చుకుంది. మరి నేను ఇలాగా సగం సగం పనులు అయితే చెయ్యదామే. అందుకే ఎన్నత నుంచి కప్ప వస్తాయి వాసన. ఏయ్, చూడండి గాయస్, అక్కడ నీళ్ళు పోసింది, ఉడుకుతుంది. ఆమె ఉడకబెడుతుంది. ఆమె అట్లా మాట్లాడిందని ఏమనుకోకండి, ఉట్టిగా జోక్ చేసింది. మా పెద్ద పాపను ఏడిపిద్దామని. ఆమె ఏడిపోయానికి అట్లా ఇట్లా అని చెప్పేసి మాట్లాడుతుంటుంది. మీరు అవన్నీ పట్టించుకోకండి. గాయస్, మా మమ్మీ మా చెల్లెలైతే ఇద్దరు సగం పని చేస్తారు. మా మమ్మీ చేస్తుంది, మా చెల్లెలైతే సగం పని చేసి వెళ్తుంది. మా మమ్మీ ఏమో ఫోన్ చూస్తుంది, మా చెల్లెలేమో టీవీ చూస్తుంది, ఫోన్ చూస్తుంది. రా ఇక్కడ ఇది చేద్దాము, బ్లాగ్ పెడతామనే కదా నేను ఇది ఏమంటే కట్ చేసి ఇచ్చిన అన్నీ అన్న నేను. అంటే ఏం చేసిర్రు, ఇద్దరికిద్దరు సగం తీసిర్రు, సగం పెట్టిర్రు. పోయి టీవీకి రాయండి, ఫోన్కి రాయండి. నేనే తీసుకుని ఏదో రాక. చూడండి ఎట్లా తీసిందో చెప్పండి గాయస్. కొంచెం అక్కడ ఉడికిందో లేదా అని చూస్తున్నట్టుంది. నిజంగా అప్పుడు నేను ఫోన్ చూస్తున్నా.
చూడండి. ఉడకలేదనేసి మళ్ళీ కలిపి పెట్టేసిన గైస్. కలిపి పెట్టేసిందంట అది ఉడకలేదు అని చెప్పేసి. ఫోన్ పట్టుకునికే రాలేదు అసలు, ఆ బొగాని ఉండడం లేదు. నేను ఫోన్ పట్టుకొని ఒక చేతం కలుపుతున్నా. స్టిక్ ఉందిగా, సెల్ఫ్ స్టిక్ ఉంది, దానికి పెట్టి స్టాండ్ పెట్టొచ్చు కదా. ఆమె చేతోనే పట్టుకొని తీసింది మొత్తం. కాదు గాయస్, అది ఉంటలేదు గాయస్. ఒక సైడ్ ఒక సైడ్ బర్ర చేసి పడుతుంది, అందులో చేతితోనే పట్టుకున్నా గాయస్. మంచి పని చేసినోలే కానీ అక్కడ ఉడికిందని చెప్పేసి అంతగానం కలుపుతున్నావు. నీళ్ళు పోసిన తర్వాత ఎందుకు కలుపుతున్నావు? అది ఉడుకుతున్నదే, ఉడుకుతుంటే అది మెత్తగా కావాలా, అయ్యిందా లేదా అని చూస్తున్నా. ప్లీజ్ గాయస్ నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్కి లైక్ కొట్టండి, షేర్ చేయండి. గాయస్ ఎందుకు చేయడం లేదు గాయస్? అసలు సబ్స్క్రైబర్స్ పెరుగుతలేరు, లైక్స్ కూడా వస్తున్నాయి కానీ కొన్ని 10-20 అంత ఆగిపోతున్నాయి. చూడండి గాయస్ కొంచెం సపోర్ట్ చేయండి, సపోర్ట్ చేస్తేనే కదా మాకు కూడా ఏమంటారు బ్లాగ్స్ పెట్టాలనిపిస్తుంది. ఏమైనా అంటే నాది ఒకటే దానికి పర్మనెంట్ అని నేను చెప్తలేను. నా ఛానల్ కుకింగ్ చెప్పినా కదా ఇంతకుముందు, కుకింగ్ వీడియోస్ పెడతా, ఫన్నీ వీడియోస్ పెడతా, ప్రాంక్ వీడియోస్ పెడతా, బ్లాగ్స్ పెడతా, డ్రాయింగ్ బి పెడతారు గాయస్. డ్రాయింగ్ అంటే నాకు వచ్చు, పెద్ద పాపకు వచ్చు, అలాంటివి పెడతా. చూడండి నా పైన ప్రయోగించడానికి తీసుకొస్తున్నారు. అసలు ఇట్లా ఏమంటారు, అందులో బొగాన్లకి ప్లేట్లకు దిద్దామంటే బొగాన్ ఉంటలేదు. ఇక ఎట్లనో తీసేసి ఆనియన్స్ కట్ చేసిన. ఆలుగడ్డ కూర మీద ఎవరన్నా ఆనియన్స్ వేస్తారా గాయస్? స్టైల్ గ్లాస్ కలిమాక్ కూడా మెల్ల కొంచెం కట్ చేసిన గాయస్. చూడండి ఇంత కట్ చేసిన. ఈటింగ్ ఛాలెంజ్ బి పెడతా గైస్. ఈటింగ్ ఛాలెంజ్ కూడా పెడతా. అంటే ఆల్ ఇన్ వన్ ఛానల్, ఆల్ వీడియోస్ ఇన్ వన్ ఛానల్. అంటే షార్ట్ లాగా కాకుండా వీడియో లాగా. వాటర్ గైస్ చూడండి గైస్, రెడీ అయిపోయింది. ఏందది? అన్నం లేదు, ఏం లేదు, కర్రీ వాటర్. మా బన్నీ సగంలో వదిలేసిన ఆలుగడ్డ కర్రీ, బన్నీ సగంలో వదిలేసిన ఆలుగడ్డ కర్రీ, పండు కంప్లీట్ చేసిన కర్రీ. అంటే నా పైన ప్రయోగించడానికి తీసుకొచ్చారు. చూడండి షాక్ అయిపోయింది మమ్మీ. అది మూతల వాటర్ చూసి ఏందది అని అడిగింది గైస్. చూడండి ఇప్పుడు ముఖం ఫేస్ వెరైటీ అయిపోతుంది మమ్మీకి. చూడండి చూడండి గైస్, మా చెల్లెని చూసి అవుతుంది. ఆమెనేమో అరే ఎట్లున్నదేమో అనుకుంటున్నది, టీవీ కర్రే కూర్చున్నది. ఇక మళ్ళీ తింటుంది చూడండి. ఇప్పుడు ఆమె వంట ఆమెనే చిరాకు పడుతుంది గైస్, ఒకసారి చూడండి తింటుంది. ఇప్పుడు సూపర్ ఉంది అంటది. అవు ఇప్పటిదాకా చిరాకు పడ్డది గైస్, ఇప్పుడు సూపర్ అంటున్నది. ఇప్పుడు మా చెల్లెలు తింటుంది. అవు ఇప్పుడు ఫేస్ ఎట్లా పెడుతుంది చూడండి. అగో ఆమె వంటనే గైస్, అది ఆమెనే తినుకుంటే. పసుపు ఎక్కువైంది గైస్, మా మమ్మీ ఏమన్నది పసుపు ఎక్కువ, అందుకే నేనే తింటా. నేను ఎందుకు ఎక్కువ? లైక్ షేర్ సబ్స్క్రైబ్, బాయ్ బాయ్.